ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూరగాయల ధరలు వినియోగదారులను బెంబేలెత్తిస్తున్నాయి. 500 రూపాయల నోటు తీసుకొని రైతు బజారుకు వెళ్తే పట్టుమని 5 రకాల కూరగాయలు కూడా సంచిలోకి రావటం లేదు. వేసవి ప్రారంభంలో ధరలు సాధారణంగానే ఉన్నా గత నెలాఖరు నుంచి క్రమేపీ పెరుగుతూ వచ్చాయి. ఇప్పుడు కొనాలంటేనే భయపడే స్థాయికి చేరుకున్నాయి కూరగాయ రేట్లు. ఉష్ణోగ్రతల ప్రభావం కూరగాయల దిగుమతి మీద పడటంతో తెగ గిరాకీ పెరిగింది. దిగుబడులు తగ్గిపోవడంతో ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇలాగైతే ఏం కొనాలి, ఏం తినాలి అంటూ ప్రజలు వాపోతున్నారు. ఏపీలో కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఉష్ణోగ్రతల ప్రభావం కూరగాయల దిగుమతి మీద పడింది. దీంతో ధరలు కొండెక్కి కూర్చున్నాయి. గతేడాది మేలో 20 రూపాయల లోపున్న పచ్చిమిర్చి కొద్ది రోజులుగా కడప రైతు బజార్లో కిలో 100 రూపాయలు పలుకుతోంది. ఈ ఏడాది మొదట్లో 10 రూపాయల లోపు పలికిన టమాటా మళ్లీ క్రమంగా పెరుగుతూ 45 రూపాయలకు చేరింది. కాకరకాయ కూడా అనూహ్యంగా కిలో 70 రూపాయలు పలుకుతోంది. బెండ, క్యాబేజీ, దొండకాయ, అల్లం ధరలు కూడా కొండెక్కుతున్నాయి. దీంతో వినియోగదారులు బజార్కెళ్లాలంటేనే బెంబేలెత్తుతున్నారు. ఏం చేయాలైనా 2 కేజీలు టమాటా పండ్లు, 1 కేజీ కాల్ కేజీ వంకాయలు 20 రూపాయలు. ఇవి కొనుక్కోవడానికే మాకు ఆడ లెక్కలేదు. ఏం తినాలంగా మేము రెండు ఎతకపోతాండా నేను. 90 పచ్చిమిరపకాయలు 90 ఉన్నాయి. టమాటాలు 2 కేజీలు 50 ఉన్నాయి. ఇంకా మిగతా బీన్స్ అయ్యి అంటామా మేము తినలేము, వాటిని కొనలేము. ఏం చేయాలి? తినాలనుకున్నాం, తినలేని పరిస్థితులలో ఉండం. ఆడ వచ్చేది మాకు జీతం తక్కువ అయితే ఆడ కూలి ఎక్కువ, కూలి 50 500 అయితే ఈడ 1000 రూపాయలకు సరుకులు పెట్టి కొనాల్సి వస్తుంది. ఏం చేయాలా? ఏమండి రేట్లు ఇట్లా పెరిగిపోతున్నాయి. బజార్లో ప్రజలు తినడానికేనా 80 రూపాయలు పచ్చిమిరపకాయలు అంటే పేదలు ఏం తింటారు? పేదలు చాలా మంది అట్లా పౌండ్ చేసుకొని బ్రతికే వాళ్ళు 80 రూపాయలు పెడితే వాళ్ళు తినడానికి అవుతుందా? ఎండిమిర్చి చూసి 300 రూపాయలు ఉన్నది, పచ్చిమిర్చి చూసి 100 రూపాయలు ఉన్నాయి. వాళ్ళు తినాల్సిన అవసరం లేదా అండి? మీరు ఎట్లా చేస్తారండి? కూరగాయలు వేసే వాళ్ళు ఇట్లా ఇంత రేటు పెడితే వాళ్ళు ఎలా తిన ఎలా బతుకుతారు? పేద వాళ్ళందరూ, మధ్యతరగతి వాళ్ళందరూ చాలా అవస్థపడుతున్నారు. దయచేసి రేటు తగ్గించండి వీటి మీద. ఉన్నట్టుండి కూరగాయల ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక పక్క నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోవడంతో ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఇలా అయితే సామాన్యులు ఎలా బతకాలంటూ పెదవి విరుస్తున్నారు. కిలో లెక్కన కొనుగోలు చేయాల్సిన కూరగాయలు కూడా పెరిగిన ధరలతో పావు కిలో లెక్కన కొంటున్నామని అంటున్నారు. ఆకాశానంటిన కూరగాయల్ని రాయితీతో అందజేయాలని వినియోగదారులు వేడుకుంటున్నారు. సామాన్యులు తినలేని స్థితిలో ఈరోజు కూరగాయల ధరలు మండిపోతున్నాయి. పచ్చిమిర్చి అయితే 80-90 రూపాయలు, మిగతా అన్ని 50 రూపాయలు 60 రూపాయలు నడుస్తున్నాయి. దీనికి కారణము పండించేవాడు లేకపోవడము, తినేవాడు ఎక్కువ కావడము. పండించడానికి రైతులకు సరైనటువంటి సదుపాయాలు కల్పించకపోవడం ప్రభుత్వాల యొక్క వాళ్ళ వైఫల్యం కారణం. ఇంకొకటి ఏంటంటే సామాన్యులకు ఆదాయానికి మించి ఖర్చులు ఎక్కువ వస్తున్నాయి. కూరగాయల ద్వారా, వేరే పంటల ద్వారా, పంటలు లేకపోవడం వల్ల మిగతాటివి. కాబట్టి ఖచ్చితంగా రైతు బజార్లలో ఒకవేళ రేట్లు మండిపోతున్నా కూడా వాళ్లకు సరైన సదుపాయాలు కల్పించేసి, వాళ్ళకు సబ్సిడీలు కల్పించేసి ప్రజలకు తక్కువ రేటులో అందుబాటులోకి వచ్చేటట్టు చూడాలని మనవి. గతంలో కన్నా ఏపీలో ఈసారి కూరగాయల ధరలు భారీగా పెరిగాయి. కూరగాయల కోసం 2 రోజులకి 500 రూపాయలు ఖర్చు పెట్టాలంటే పేద ప్రజలు ఎంత ఇబ్బందులు పడాలో గమనించాలని పలువురు కోరుకుంటున్నారు. గతంలో కూరగాయల ధరలు అధికం కావడంతో ప్రభుత్వం ముందుకొచ్చి రాయితీలు ప్రకటించింది. ఈసారి కూడా అలానే రాయితీలు ప్రకటించాలని కోరుతున్నారు. ఏం కొనలేం, ఏం తినలేమన్నట్టుగా పరిస్థితి తయారైందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.